ప్రేమ కోసం ఆరాటపడితే ఆ ప్రేమకే బలైపోయాడు ఓ ప్రేమికుడు. ఉత్తరప్రదేశ్ ఆగ్రాలో ఓ వ్యక్తి తన భార్యతో ఉంటున్నాడు. తన పేరెంట్స్ భార్యతో కలిసి హ్యాపీగా ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నాడు అతను. ఇది ఇలా ఉండగా వీళ్ళుంటున్న ఇంటికి దగ్గరలోనే బల్వీర్ అనే వ్యక్తి కూడా ఉంటున్నాడు. ఇక సినిమా మొత్తం ఇక్కడ నుండే మొదలైంది. బల్వీర్ ని చూడగానే కామం అనే కొత్త సినిమాని తీయటం మొదలు పెట్టింది ఆమె. అందులో డర్టీ హీరోయిన్ ఆమెనే. బల్వీర్ ను హీరోగా పెట్టింది. అలా మొదలైన వీరి సినిమా అతి కొద్ది రోజుల్లోనే సక్సెస్ఫుల్ గా పూర్తయి 100 డేస్ ఫంక్షన్ కూడా చేసుకుంది. అది కూడా ప్రియుడింట్లోనే. అదెలాగంటే ఈమె ఎప్పుడైతే బల్వీర్ తో సై అందో ఇక అతనే తన ప్రపంచం అనుకుంది. అందుకే అతను ఉన్న చోటే తను కూడా ఉండాలి అనుకుంది. అందుకే ఎవరు ఏమనుకున్నా ఆఖరికి ముఖం మీద చీకొట్టినా పట్టించుకోకుండా ఏకంగా ప్రియుడింటికే వెళ్లిపోయింది. ఇక నేను ఇక్కడే పర్మనెంట్ గా ఉంటా అని ఇటు భర్తకి అటు అత్తమామలకి చెప్పింది. నా కొడుకుని పెళ్లి చేసుకుని పక్కింట్లో కాపురం చేస్తా అంటే మేమైనా ఊరుకుంటామన్నారు అతని పేరెంట్స్. ఇక భర్త అయితే నీ మెడలో తాళి నేను కడితే కాపురం అతనితో చేయటం ఏంటంటూ భార్యని బలవంతంగా తన ఇంటికి తీసుకొచ్చాడు. అయితే కట్ చేస్తే తెల్లారేసరికి మళ్లీ భార్య ప్రియుడింట్లో దర్శనమిచ్చింది. ఇంట్లో ఉన్న భార్య ఎప్పుడు మాయమైందంటూ మళ్లీ భర్త భార్యను తేవాలని బల్వీర్ ఇంటికి వెళ్లాడు. అయితే ఆ టైంలో బల్వీర్ అతనికి అడ్డం పడ్డాడు. నీ భార్య నువ్వు ఇష్టం లేదు నీతో కాపురం చేయనని నన్ను కావాలని వచ్చింది. అలాంటప్పుడు ఆమెను తీసుకువెళ్ళేం చేసుకుంటావు? నువ్వు మళ్లీ బలవంతంగా తీసుకువెళ్ళినా మళ్లీ ఆమె నా దగ్గరికే వస్తుంది. మా కామం అంత పవిత్రం అన్నాడు. ఈలోగా భార్య కూడా అందుకుంది. 6 నూరైనా నీ దగ్గరికి వచ్చేదే లేదని భర్తను బలవంతంగా పంపేసింది. అలా ఆమె తన అత్త మామ భర్త కళ్ల ముందే ప్రియుడితో సంసారం చేయటం మొదలుపెట్టింది. ఆమె చేసిన పని ఊరు వారందరికీ తెలిసి ఇదెక్కడి విడ్డూరం, అత్త మామల ఇంటి ముందే ప్రియుడితో సంసారం చేస్తుందని అందరూ అనుకున్నారు. అయితే ఆ అవమానాన్ని తన కుటుంబానికి దాదాపుగా 8 సంవత్సరాలు ఇచ్చిందామె. భర్తను వదిలేసి 2009లో ప్రియుడితో రిలేషన్షిప్ స్టార్ట్ చేసిన ఆమె 2017 వరకు అతనితోనే ఉంది. అంటే 8 సంవత్సరాలు ఆమె ప్రియుడింటినే అత్తారిల్లులా, ప్రియుడినే భర్తలా ఫీల్ అయిపోయింది. అయితే ఈ 8 ఏళ్ల తర్వాత కథ మరో మలుపు తిరిగింది. మరి 8 ఏళ్లు ప్రియుడితో ఉన్నా ఇంకా అతని దగ్గర ఉండటానికి ఏముంది అనుకుందో, లేక 7 అడుగులు నడిచిన వాడినే వదిలేసి వచ్చా, అలాంటిది కేవలం అక్రమ బంధంతో బల్వీర్ దగ్గర పర్మనెంట్ గా ఉండాలా అనుకుందో ఏమో కానీ అతని నుండి విడిపోవాలి అనుకుంది. అయితే సింగిల్ గా విడిపోయి మళ్లీ జంటగా కలిసి బ్రతకాలి అనుకుంది. అయితే అది తన భర్తతో కాదు, మరో ప్రియుడిని సెట్ చేసుకుని అతనితో ఉండాలి అనుకుంది. ఇక అప్పుడే సురేంద్ర చౌహాన్ అనే వ్యక్తిని ప్రేమలోకి దింపింది. ఇక సురేంద్రతోనే తన శేష జీవితం కూడా మొత్తం అని ఫిక్స్ అయిపోయింది. అందుకే అతనితో కలిసి ఉండాలని ఇటు పాత పడిపోయిన ప్రియుడు బల్వీర్ కు హ్యాండ్ ఇచ్చి కొత్త ప్రియుడు సురేంద్ర దగ్గరికి వెళ్లిపోయింది. దీంతో పాత ప్రియుడు అప్సెట్ అయిపోయాడు. 8 సంవత్సరాలు నాతో ఉండి ఇప్పుడు ఇంకో ప్రియుడిని చూసుకొని నాకు హ్యాండ్ ఇస్తావా అని ప్రియురాలిపై గొడవ పడ్డాడు. కానీ ప్రియురాలు మాత్రం నువ్వు ఎన్నైనా అనుకో నేను పట్టించుకోనంటూ సురేంద్రతో ఎఫైర్ ని కంటిన్యూ చేసింది. అయితే అప్పటికే బల్వీర్ ప్రియురాలి కోసం చాలా చేశాడు. తన ఫ్యామిలీ మొత్తం తన బంధాన్ని వ్యతిరేకించి ఆఖరికి అసహించుకున్న బల్వీర్ వాటిని పట్టించుకోలేదు. ప్రియురాలే తన సర్వస్వం అనుకున్నాడు. అందుకే ఆమె కోసం తన ఫ్యామిలీతో గొడవ పడ్డాడు. బల్వీర్ చేసిన పనిని అతని ఫ్యామిలీ అస్సలు ఒప్పుకోలేదు. పెళ్లైన ఆడదాన్ని తెచ్చుకొని సంసారం చేస్తూ ఊళ్ళో మాకు పరువే లేకుండా చేస్తున్నావు, అందుకే నువ్వు మాకొద్దన్నారు. ఆ మాటలకు మీరేంటి నన్ను వద్దనేది, నేనే మిమ్మల్ని వద్దనుకుంటున్నా, నా ప్రియురాలని యాక్సెప్ట్ చేయని మీరు నాకు అవసరం లేదు అంటూ తన ప్రియురాలను తీసుకొని ఇంట్లో నుండి వెళ్లిపోయాడు. అలా ఆమెను తీసుకొని మరో ఇంట్లో ఉంటూ ఆమెతో ఉంటున్నాడు. ఈ 8 ఏళ్లలో ఆమెను బల్వీర్ మహారాణిలా చూసుకున్నాడు. ఆమె కోరికలు తీర్చడం కోసం బల్వీర్ తన పేరు మీద ఉన్న స్థలాన్ని కూడా అమ్మి సొమ్ము చేసి ప్రియురాలి గొంతెమ్మ కోరికలన్నీ తీర్చాడు. అయితే సరిగ్గా ఆ విషయం దగ్గరే బల్వీర్ తన ఫ్యామిలీకి పూర్తిగా దూరమైపోయాడు. ఆఖరికి తన ప్రియురాలకి ఆస్తి కూడా అమ్మి పెట్టడం చూడలేక బల్వీర్ ఫ్యామిలీ ఆ పని చేయొద్దన్నారు. కానీ బల్వీర్ మాత్రం పేరెంట్స్ ఫ్యామిలీ మాట వినలేదు. దీంతో ఇక నీ చావు నువ్వు చావు, నువ్వు మాకసలు పుట్టనే లేదనుకుంటామని, కొడుకు బ్రతికుండగానే నువ్వు మా దృష్టిలో చనిపోయావంటూ నీళ్లు వదిలేసుకుని తమ మానాన తాము బ్రతుకుతున్నారు. అయితే ప్రియురాలి మైకంలో ఉన్న బల్వీర్ అవేవి పట్టించుకోలేదు. ఆమె మోహంలో పడిపోయి తన విలువైన బంధాలన్నింటినీ తెంపుకున్నాడు. అయితే ఇంతా చేస్తే ఇప్పుడు ప్రియురాలు బల్వీర్ కు హ్యాండ్ ఇవ్వటంతో అతను తన కోపాన్ని ఆపుకోలేకపోయాడు. అందుకే తన నుండి తన ప్రియురాలిని విడదీసిన సురేంద్రపై కోపం పెంచుకొని గొడవ పడ్డాడు. నా ప్రియురాల్ని తిరిగి తనకు ఇచ్చేయమని సురేంద్రతో అన్నాడు. దానికి సురేంద్ర అయితే ఆమె నీతో వస్తుందేమో అడగమన్నాడు. చచ్చినా రానందామే. దీంతో సురేంద్ర కూడా రెచ్చిపోయాడు. వెంటనే నా ఇంటి నుండి పో అని అతన్ని గెంటేశాడు. అదంతా అవమానంలా అనిపించింది బల్వీర్ కి. తన ప్రియురాలిని లాక్కుందే కాక తనని మెడపట్టి బయటికి గెంటేస్తాడా అని సురేంద్రపై కోపం పెంచుకొని అతనిపై ఏదో ఒకలా పగ తీర్చుకోవాలి అనుకున్నాడు. అందుకే ఏం చేయాలా అనుకుంటూ ఉండగా బల్వీర్ కి సురేంద్ర బట్టల షాప్ గుర్తొచ్చింది. దీంతో వెంటనే ఆ బట్టల షాప్ తగలబెట్టి తన కోపం తీర్చుకోవాలి అనుకున్నాడు. అందుకే ఓ రోజు రాత్రి పక్కాగా ప్లాన్ చేసుకుని సురేంద్ర షాప్ కట్టేశాక చీకట్లో అగ్గిపెట్టే పెట్రోల్ పట్టుకొని వెళ్లి సురేంద్ర షాప్ మీద పోసి అగ్గిపుల్ల అంటించి
అతని షాప్ కి నిప్పంటించి అక్కడి నుండి దూరంగా వెళ్లి ఓ మూల నక్కుని షాప్ మొత్తం తగలబడుతుందా లేదా అని చూస్తున్నాడు. అయితే ఇవేవీ తెలియని సురేంద్ర బల్వార్ ప్రియురాలతో ఇంట్లో సుఖయాత్రలో ఉన్నాడు. అయితే సురేంద్ర షాప్ తగలబడిపోతూ ఉండటంతో కొద్దిసేపటికి అటుగా వెళ్తున్న వారు దాన్ని చూసి వెంటనే ఆ విషయాన్ని సురేంద్రకు చెప్పి అతన్ని రప్పించి అందరూ కలిసి షాప్ మంటలను ఆర్పారు. కానీ అప్పటికే షాప్ లో ఉన్న సరుకంతా కాలి బూడిదైంది. అది చూసి గుండెలు బాదుకున్నాడు సురేంద్ర. అతని బాధ చూసి ఆనందపడి డాన్స్ లేసాడు బల్వీర్. తిక్క బాగా కుదిరిందని మురిసిపోయాడు. అయితే అది చూసి సురేంద్ర ఉడుక్కున్నాడు. పైగా ఆ పని చేసింది బల్వీరే అని తెలుసుకుని అతనిపై పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాడు. కేసు విచారణలో ఉంది. ఇదిలా ఉండగా మళ్లీ పాత కథ మొదలైంది. నువ్వు నాతోనే ఉండాలని బల్వీర్ ప్రియురాలిని సతాయించడం స్టార్ట్ చేశాడు. దీంతో ఆమె విసిగిపోయి ప్రియుడితో చేతులు కలిపి పాత ప్రియుడి కథ పూర్తిగా ముగించేసేయాలి అనుకుంది. అయితే ప్రియుడు తన ఇద్దరు ఫ్రెండ్స్ అయిన రోహిత్, సోనులను హెల్ప్ అడిగాడు. ఈ దరిద్రులిద్దరూ కూడా ఫ్రెండ్షిప్ కోసం మేము ఏమైనా చేస్తాం, ఆఖరికి చంపడానికైనా మేము రెడీ అంటూ హత్యకు ఒప్పుకున్నారు. తమ ప్లాన్ లో భాగంగానే 2024 జూన్ మొదటి వారంలో బల్వీర్ కి ఫోన్ చేసింది ప్రియురాలు. నీతో మాట్లాడాలి అంటూ రోహిత నగర్ లో ఉన్న ఖాళీ ప్లేస్ కి రమ్మంది. సరే అంటూ ప్రియుడు ఆ రోజు అక్కడికి వెళ్లాడు. అతను వచ్చేసరికి ప్రియురాలు అతన్ని చంపాలని బేస్బాల్ బ్యాట్ తో రెడీగా ఉంది. ప్రియుడైతే ఫుల్ గా తాగి బీరు సీసాతో రెడీగా ఉన్నాడు. ఇక బల్వీర్ రాగానే అందరూ కలిసి అతన్ని చుట్టుముట్టారు. ఈలోగా ప్రియురాలు ఎన్నిసార్లు నా దగ్గరికి రావద్దని చెప్పినా, ఎన్నిసార్లు నన్ను కలవద్దు, నాతో మాట్లాడొద్దని చెప్పినా వస్తున్నావు, మాట్లాడుతున్నావు, అందుకే నీకు చావు తప్పదంటూ తన చేతిలో ఉన్న బేస్బాల్ బ్యాట్ తో ప్రియుడి తల పగలగొట్టింది. ఆ వెంటనే ప్రియుడు కూడా తన చేతిలో ఉన్న సీసాతో బల్వీర్ తలపై మళ్లీ కొట్టాడు. అలా నలుగురు కలిసి బల్వీర్ ని కొట్టి కొట్టి చంపేసి శవాన్ని అక్కడే పడేసి పోయారు. అలా తెల్లవారేసరికి అక్కడ శవం ఉందని గ్రామస్తులు చెప్పడంతో పోలీసులు వచ్చారు. ఆ శవాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని ఆ శవం బల్వీర్దిగా తెలుసుకుని అతని ఫ్యామిలీని కాంటాక్ట్ అయ్యారు. మీ అబ్బాయిని ఎవరో చంపేశారని చెప్పారు. అయితే కొడుకు మరణ వార్త విన్నా కూడా బల్వీర్ ఫ్యామిలీ ఏం చెల్లించలేదు. మాకు ఆ చనిపోయిన శవానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. అందుకే మేము ఆ శవాన్ని తీసుకువెళ్లడానికి రామని తేల్చి చెప్పేశారు. దీంతో పోలీసులు శవాన్ని పోస్ట్ మార్టానికి పంపి బల్వీర్ ని ఎవరు చంపారని ఎంక్వైరీ మొదలు పెట్టారు. అయితే బల్వీర్ ని అతని పేరెంట్స్ ఎందుకు కాదనుకున్నారో తెలుసుకోవాలని బల్వీర్ గురించి ఆరా తీయగా అతను నడిపిన ప్రేమాయణం వల్లే బల్వీర్ టోటల్ ఫ్యామిలీ అతనికి దూరమైందని తెలుసుకున్నారు. అప్పటికే శవం దొరికిన చోట ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా వారికి అందులో బల్వీర్ ప్రియురాలు మరో ఇద్దరు కనిపించారు. దీంతో అనుమానం వచ్చి సురేంద్రని బల్వీర్ ప్రియురాలని పట్టుకొని విచారించేసరికి నిజాలన్నీ బయటపెట్టారు. బల్వీర్ సురేంద్రతో ఎఫ్ఐఆర్ ఆపేసి మళ్లీ తనతో పాత లవ్ని కంటిన్యూ చేయమని అడిగాడని, అది ఇష్టం లేకే నేను, నా ప్రియుడు, అతని ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి బల్వీర్ ని బ్యాటిచ్చుకు కొట్టే చంపేశానని చెప్పింది. దీంతో పోలీసులు ఈ ప్రేమికులిద్దరితో పాటు వారికి సాయం చేసిన ఫ్రెండ్స్ ఇద్దరిని కూడా అరెస్టు చేశారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.